హాయ్ హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కిచెన్ ఫుడ్ ఫ్యాక్టరీ. మనం ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే కర్రీ ఏదైనా ఉంది అంటే అది చికెన్ కర్రీ అనే చెప్పాలి. సాధారణంగా మన ఇంట్లోని ఆడవాళ్ళు మనకు చికెన్ కర్రీని మంచిగా వండి పెడతారు. కానీ బ్యాచిలర్స్ రూమ్స్లో ఈ చికెన్ కర్రీని ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో మనం చూసేద్దాం. చూడగానే నోరూరించే ఈ బ్యాచిలర్ చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా మరి. పసుపు, కారం, సాల్ట్, నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా. వీటన్నిటితో పాటుగా కొంచెం కొత్తిమీర. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుమగుమలాడే బ్యాచిలర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చేసుకుందామా ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టుకొని ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఇలా వేడెక్కిన ఆయిల్లో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసి బాగా కలపాలి. చికెన్ కర్రీకి ఉల్లిపాయ వేయడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. కొంతమంది మిక్సీ పడతారు, మరికొంతమంది అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటారు. మనమైతే ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకున్నాం. పెడితే ఉల్లిపాయ ముక్కలు మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా కలుపుతూ వేయించుకోవాలి. ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు వేస్తూ ఉండాలి. ఆ తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి. ఇలా అన్నీ వేసిన మిశ్రమాన్ని అడుగంటకుండా కలుపుకుంటూ ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీలాగా తయారవుతుంది. ఇప్పుడు
కడిగిన చికెన్ ముక్కలను తీసుకొని మరుగుతున్న గ్రేవీలో వేయాలి. మనం వేసిన చికెన్ ముక్కలన్నింటికి ఆ గ్రేవీ పూర్తిగా పట్టేంత వరకు కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పూర్తిగా కలుపుతూ ఉండాలి. ఇలా గ్రేవీ అంతా చికెన్ ముక్కలకు పట్టిన తర్వాత ఇదే విధంగా 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నీళ్లు పోసాక మూత పెట్టి ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత మూత తీసి కూర మాడిపోకుండా మొత్తం అంతా బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిచ్చి ఆ తర్వాత మూత తెరిచి బాగా కలిపి పులుసును కొంచెం తీసి రుచి చూడాలి. ఆ తర్వాత మనకేమైనా ఉప్పు కారం కనుక తక్కువ అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు. దాదాపుగా చికెన్ కూర తయారైపోయింది కాబట్టి చివరగా తాజాగా తెచ్చుకున్న కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సలసలా మరుగుతున్న మాంసం కూరలో అలా జల్లుకోవాలి. వేసి 2 నిమిషాల పాటు మరిగించిన తర్వాత గుమగుమలాడే చికెన్ కూర మీ నోరు ఊరేలా చేస్తుంది. ఇంకా చివరగా చికెన్ పీస్ ఉడికిందా లేదా అనే డౌట్ కనుక మీకు వచ్చినట్టయితే ఒక పీస్ తీసుకొని తిని చూడండి. ఉడకకపోతే ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించండి. ఒకవేళ ఉడికితే గనక స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాచిలర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, ఏమాత్రం ఆలోచించకుండా మీరు కూడా ట్రై చేసేయండి. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని సరికొత్త వంటకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిచెన్ ఫుడ్ ఫ్యాక్టరీ.